చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి పిచ్చ క్లారిటీ ఉంది. మీరు ఇప్పుడేదో కూటమిని చీల్చేస్తాం, కూటమిని విడదీస్తామని భ్రమల్లో ఉన్నారు. మీరు పాత జమానా అనుకుంటారు. ఇది పాత జమానా కాదు, ఇది సోషల్ మీడియా జమానా. మీరు తట్టుకోలేరు, అది గుర్తుపెట్టుకోండి. హలో, నమస్తే. ఈ రోజు టాపిక్ వచ్చేసి సామాన్య స్థాయి నుంచి మెగాస్టార్ దాకా, ఒక పార్టీ అధ్యక్షుడి నుంచి కేంద్ర మంత్రి దాకా చిరంజీవి గారు చూడని రికార్డుల, చిరంజీవి గారు అనుభవించని పదవుల, రాజకీయాల్లో లేని చిరంజీవి గారిని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? రాధాకృష్ణ గారి కొత్త పలుకులు, బీజేపీకి కాబోయే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీలో త్వరలో చిరంజీవి గారు చేరబోతున్నాడా? డిప్యూటీ సీఎం లొల్లి అనేది తీసుకొచ్చిందే బీజేపీయా? అసలు కూటమిని ఏం చేద్దామని రాధాకృష్ణ గారి ప్లాన్, అసలు రాధాకృష్ణ గారు ఏమనుకుంటున్నారు? ఎందుకు మెగా ఫ్యామిలీ మీద డిబేట్ పెడుతున్నాడు అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి చిరంజీవి గారు బీజేపీలో చేరుతాడు, బీజేపీకి కాబోయే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఒక కొత్త స్టోరీని రన్ చేస్తాడు రాధాకృష్ణ గారు తన ఛానల్లో. అసలు ఏంది బీజేపీలో చిరంజీవి గారు చేరడం ఏంది? ఆల్రెడీ చిరంజీవి గారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పదే చెప్పిండు. అదే విధంగా ఆయన సినిమాలో బిజీగా ఉన్నాడు, ఎవరైనా ఆపదలో ఉంటే అండగా నిలబడతాడు. మొన్న కిషన్ రెడ్డి ఏదైతే సంక్రాంతి సంబరాలు ఢిల్లీలో తన ఇంట్లో జరుపుకుంటూ చిరంజీవి గారికి ఇన్విటేషన్ ఇచ్చిండు, మోడీ గారు కూడా స్పెషల్ గెస్ట్గా వచ్చిండు. చిరంజీవి గారు మోడీ గారు కలిసి ఆ యొక్క సంబరాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి గారి ఇంట్లో. అది చూసి కొంతమందికి కండు మాడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడైతే పవన్ కళ్యాణ్ నేను అని ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని చిరంజీవి దగ్గరికి తీసుకెళ్లి ముగ్గురు కలిసి అభివాదం చేస్తే నిజంగా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. దేశం అంతా మాట్లాడుకునే అప్పుడే చాలా మందికి నిద్ర కూడా పట్టలేదు. ఎందుకంటే ఓడిపోయిన చోట, విమర్శలు పడ్డ చోట చిరంజీవి గారిని సగరు వదలబెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. అది చూస్తే ఎవరికైనా నిద్ర పట్టదు. ఎందుకంటే ఒక అన్న కోల్పోయిన ఆనందాన్ని, అన్న కళ్ళలో ఆనందాన్ని నింపి అన్నదమ్ముల బంధం విలువ దేశానికి తెలియజేసిండు పవన్ కళ్యాణ్ గారు. ఏకంగా స్టేజ్ పైనే చిరంజీవి గారి కాళ్ళు మొక్కి చిరంజీవి గారి స్థాయిని, చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చే గౌరవాన్ని సభాముఖంగా తెలియజేసిండు. అలాంటి సందర్భంలో ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. మళ్ళొక్కసారి మోదీ గారితో కలిసి ఢిల్లీలో చిరంజీవి గారిని చూడగానే మళ్ళీ కళ్ళు మన్నే చిరంజీవి గారు బీజేపీలోకి వస్తుందని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు కాబోతుందని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడతారు. జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు తను గెలవకుండా ఎన్నో ఇబ్బందులు పడి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబెట్టిండు. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని కూడా రికగ్నైజ్ చేసింది. అదేవిధంగా గ్లాస్ సింబల్ని పర్మనెంట్గా కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసింది. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీని వదిలేసి బీజేపీలో చేరుతాడు, బీజేపీలో జనసేన విలీనమైనట్టు, బీజేపీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు అన్నట్టు కొత్త భాషను మాట్లాడుతాడు రాధాకృష్ణ గారు. తన ఛానల్ డిబేట్ కూడా నిర్వహిస్తుండు. అంటే ప్రజలు ఏం గ్రహిస్తలేరు, ఒకప్పటి జమానా అనుకుంటుడు. ప్రజలకు సోషల్ మీడియా అనే ఒక అస్త్రం వచ్చింది, అది లేనప్పుడు నువ్వు ఏం చేసినా నడిచింది, కానీ ఇప్పుడైతే నడవదు. రాధాకృష్ణ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏది మాట్లాడినా ఆయన స్థాయి రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది తప్ప అస్సలు తగ్గదు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పేసి బురద అనుకుంటుంటూ చిరంజీవి గారు తన పనులు చేసుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ పోతుండు. అలాంటి చిరంజీవి గారి మీద మీరు విమర్శలు చేస్తే అది కూడా ఆయన స్థాయిని ఇసుమంతా కూడా తగ్గించదు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ పెట్టినప్పుడు ఒక మాట చెప్పిండు, మీకు గుర్తుందో లేదో గుర్తుపెట్టుకోండి, నన్ను నలుగురు మోసే వరకు జనసేన పార్టీని నడిపిస్తా అని చెప్పిండు. అంటే ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆ తర్వాత కూడా జనసేన పార్టీ ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఒక్క రాష్ట్రంలో కాదు, దేశ వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రభంజనాన్ని ఫ్యూచర్లో మీరు చూస్తారు. మీకు ఇంకా చాలా టైం ఉంది. ఈ అప్పుడు డిబేట్లు పెట్టుకుంటారు, కానీ ఇప్పుడైతే ఈ పనికిమాల డిబేట్లు బంద్ చేయరు. మీరు అన్నట్టుగా ఎప్పటికీ అది జరగదు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని వదలడు. జనసేన పార్టీ అనేది నూతన రాజకీయ శక్తిగా దేశవ్యాప్తంగా జాతీయ రాజకీయాల్లో వెలుగొంతుంది. అది మీరు ఖచ్చితంగా చూస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ యొక్క డిప్యూటీ సీఎం అనే పదవి లొల్లిని తీసుకొచ్చేసి బీజేపీని తీసుకొచ్చిందని చెప్పేసి కూటమి మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్లాన్ చేస్తాడు కాక. ఎందుకంటే ఈ యొక్క డిప్యూటీ సీఎం పదవి లొల్లిని తీసుకొచ్చిందే రాధాకృష్ణ, రాజేష్ మహాసేన్ లాంటి వాళ్ళు, మరి కొంతమంది టీడీపీ నేతలు తప్ప బీజేపీ ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం పదవి గురించే మాట్లాడలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకు నమ్మకం ఉంది. కూటమిని కలిపి చంద్రబాబు నాయుడు గారిని కూటమిలో తీసుకొచ్చి ఈ రోజు ఇంత పెద్ద విజయానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తుంది, ఎప్పటికైనా ఇస్తుంది. మీరు ఒప్పుకోకపోయినా ఆ ప్రాధాన్యత, ఆ గౌరవం, ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటాడు తప్ప ఇది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాడు తప్ప తన స్వార్థం కోసం పనిచేయడు. ఆయన బీజేపీ ఇచ్చే సపోర్ట్ని కానీ, బీజేపీ పెంచుకున్న నమ్మకాన్ని కానీ ప్రజల కోసం వినియోగిస్తాడు. కానీ మీ లెక్క స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ గారిని కూటమి విజయాలను చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా తెలుసు
ఎన్డీఏలో ఆయన లేనప్పుడు కూడా ఆయన ఎన్డీఏలోకి తీసుకొచ్చి ఆయనకు సముచిత గౌరవాన్ని ఇప్పిస్తున్న వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే. ఆ చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉన్నప్పుడు కూడా అండగా నిలబడ్డది పవన్ కళ్యాణ్ గారే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు ఇప్పుడేదో కూటమిని చీల్చేస్తాం, కూటమిని విడదీస్తామని భ్రమల్లో ఉన్నారు. మీరు పాత జమానా అనుకుంటారు. ఇది పాత జమానా కాదు. ఇది సోషల్ మీడియా జమానా. మీరు తట్టుకోలేరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని కుట్రలు చేసినా కూటమి విడిపోదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి పిచ్చ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని నువ్వు 100 జన్మలెత్తినా తొలగించలేవు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కూటమి 10 నుంచి 15 ఏళ్ళు పాలన ఉండాలని చెప్పేసి. దాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నీకు కోపం ఉండొచ్చు, టీడీపీ పార్టీ మీద నీకు కోపం ఉండొచ్చు, మరే ఇతర నాయకుల మీద నీకు కోపం ఉండొచ్చు. కానీ అది కూటమిని విడదీసే విధంగా నా రచనలు ఉంటాయి. నేను న్యూస్‌లో ప్రచారం చేస్తే, లేకపోతే నేను డిబేట్లు పెడితే కూటమి విడిపోతది అనుకోవడం మీ భ్రమ. అదేవిధంగా ఈ యొక్క డిప్యూటీ సీఎం అనే లొల్లిని తీసుకొచ్చిందే మీరు. అలాంటిది బీజేపీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ముమ్మాటికి డిప్యూటీ సీఎం పదవి లొల్లి తీసుకొచ్చి కూటమిలో చిచ్చు పెడదామని చూసారు. విఫలమయ్యారు తప్ప దానివల్ల జనసేనకి, టీడీపీకి, బీజేపీకి ఎలాంటి నష్టం రాలేదు. ముఖ్యంగా కూటమి అనేది ప్రజల్లో బలంగా వెళ్ళిపోయింది. ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. మీరు ఏసే ఈ కథనాలను కూడా గమనిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎంత తగ్గిద్దామని చూసినా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీకు మైనస్ అయితే తప్ప వాళ్ళకి ఎప్పుడు జరగదు. వాళ్ళ స్థాయి దినదినం పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని డిబేట్లు పెట్టినా, ఎన్ని స్టోరీలు రాసినా వాళ్ళ స్థాయి అనేది ఎప్పటికీ ఒక శిఖరంలానే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. ఈ యొక్క కూటమి చిచ్చుపెట్టింది మీరే. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షుడు నుంచి కథనాలు అల్లింది మీరే. బీజేపీలోకి చిరంజీవి గారు వస్తున్నారు అని చెప్పింది మీరే. ఇవన్నీ చెప్తున్నారు అంటే వాళ్ళకు పెరుగుతున్న ఆదరణని మీరు ఓర్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు మోడీ గారిని కలిస్తే మోడీ గారు చిరంజీవి గారికి ఇచ్చే గౌరవం ఎలాంటిదో మీకు కూడా తెలుసు. కళ్ళు మండుతున్నాయి అనుకుంటా. దయచేసి సైలెంట్‌గా ఉండడం బెటర్. మీరు ఎంత కళ్ళు మండినా, కడుపు మండినా, మీకెంత కడుపు మండినా కూడా చిరంజీవి స్థాయి అనేది తగ్గదు. పవన్ కళ్యాణ్ గారు కూడా జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడు. మీకు ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లో అదే చూస్తారు. ఫ్యూచర్‌లో కూడా మీరు ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్, జనసేన ప్రభంజనాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. చూడాలని కోరుకుంటున్నా. జై హింద్.